శ్రీమాత్రే నమః. అద్వైతం యూట్యూబ్ ఛానల్‌కి మీ అందరికీ సాదర స్వాగతం. ఈ విశ్వవసునామ సంవత్సరంలో మనకి చివరగా వచ్చేటువంటి ఒక గ్రహణం గురించి తెలుసుకుందాం. ఈ సంవత్సరంలో ఫల్గుణ శుద్ధ పున్నమ మంగళవారం అనగా మార్చి 3వ తారీఖు 2026 రోజున సోమోపరాగ కేతుగ్రస్త పింగళ వర్ణ అపసవ్య చంద్రగ్రహణం సంభవించబోతుంది. అయితే ఈ గ్రహణం గురించి చాలా విషయాలు బయటికొస్తున్నాయి. అయితే ఆ విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఈ గ్రహణం యొక్క ముఖ్యమైనటువంటి సమయాలు తెలుసుకుందాము. గ్రహణం యొక్క స్పర్శ కాలము అంటే ప్రారంభ కాలం ఏంటంటే అది మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకు ప్రారంభమవుతుంది. గ్రహణ మోక్ష కాలం లేదా ముగింపు కాలం వచ్చేసి సాయంకాలం 6 గంటల 45 నిమిషాలకు పూర్తవుతుంది. అయితే ఈ యొక్క గ్రహణానికి సంబంధించి ఆలయాలు దాదాపు అంటే ఇది మధ్యాహ్నం ప్రారంభమవుతుంది గదా! మధ్యాహ్నం ప్రారంభమవుతుంది కాబట్టి, ఈ ఆలయాలన్నీ గూడా అంటే దేవాలయాలన్నీ గూడా ఉదయం 6 గంటల వరకే దేవాలయాలలో పూజలు ముగించి ఆహ్, దేవాలయ తలుపులు మూసివేసుకోవాలి. అదేవిధంగా ఇంట్లో పూజలు గూడా పొద్దున 6 కల్లా పూర్తి జేసుకోవాలి. అయితే ఈ భోజన సమయాలు ఎలా ఉంటాయంటే, గ్రహణ వేద ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది దాదాపు. కాబట్టి చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, అదేవిధంగా ఆహ్, ఎవరైతే రోగగ్రస్తులు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా దాదాపు 10 గంటల కల్లా భోజనాలు పూర్తి చేసుకునే ప్రయత్నం చేయండి. గ్రహణము సంభవించే సమయంలో ఘనాహారం ఏది తీసుకోకుండా ఫలాహారము అంటే ఈ ఈ వీళ్ళకి మాత్రమే ఎగ్జంప్షన్స్ ఉన్నాయన్నమాట. ఉండగలే వాళ్ళు ఉపవాసం ఉండి వాళ్ళ ఇష్టదేవుని స్మరణ చేస్తూ ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఈ గ్రహణాన్ని మఘ నక్షత్రం వాళ్ళు, ఉభ నక్షత్రం వాళ్ళు మరియు కర్కాటక సింహరాశి వాళ్ళు ఈ గ్రహణాన్ని చూడకుండా ఉంటే ఉత్తమం. కర్కాటకము, సింహము, కన్య ఈ 3 రాశుల వారికి కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి స్థితే ఉంది. గ్రహణం యొక్క శాంతి కోసము లేదా గ్రహణ దోష నివారణ కోసము ఏం చేయాలంటే కంచు పాత్రలో నెయ్యి మరియు చంద్రబింబాన్ని వేసి ఒక వెండి సర్పాన్ని దానిలో ఉంచి ఉలవలు, బియ్యము, వస్త్రము ఇలాంటి పదార్థాలన్నీ కూడా మీకు తోచినంతగా తీసుకొని మీకు అనుకూలంగా లేదా అందుబాటులో ఉండేటువంటి పురోహితుల సలహా మేరకు దానం చేయడం ఉత్తమం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. మార్చ్ 3వ తారీఖు 2026 నాడు రాబోయేటువంటి ఈ చంద్రగ్రహణం అనేది పుబ్బా నక్షత్రంలో సంభవిస్తుంది. అంటే పుబ్బా నక్షత్రం సింహరాశిలో ఉంటుంది గదా! అయితే సింహరాశిలో పుబ్బా నక్షత్రం సంభవిస్తుంది కాబట్టి ఈ దీని యొక్క ప్రభావము అన్ని రాశుల మీద ఉంటుంది. అన్ని రాశుల మీద ఉంటదని కొన్ని రాశులకేమో ఉత్తమ ఫలితాలు, కొన్ని రాశుల వాళ్ళకి మధ్య ఫలితాలు, కొన్ని రాశుల వాళ్ళకి అధమ ఫలితాలు లభించే అవకాశాలుంటాయి. అయితే ఈ రాశి ఫలితాల్ని మనము క్లుప్తంగా చెప్పుకుందాం. అశుభ ఫలితాలు సంభవించే రాశులివి. జాగ్రత్త వహించాల్సినటువంటి వాళ్ళెవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్తాను. ముఖ్యంగా సింహరాశి వాళ్ళు. ఎందుకంటే ఈ గ్రహణం అనేది ఈ రాశిలో జరుగుతుంది. తర్వాత కర్కాటక రాశి వాళ్ళు, కన్యా రాశి వాళ్ళు మరియు మకర రాశి వాడు కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏం జరిగే అవకాశం ఉంటుంది అనంటే, ఈ గ్రహణం సందర్భంలో చంద్రుడు బలహీనపడతాడు కాబట్టి, మానసిక ఒత్తిడి లేదా ఆరోగ్య విషయాలలో ఈ వీళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. అదేవిధంగా కొన్ని రాశులు మిశ్రమ ఫలితాలు పొందబోతున్నాయి. అవి మేషరాశి వాళ్ళు, మిథున రాశి వాళ్ళు, తులరాశి వాళ్ళు, అదేవిధంగా వృశ్చిక రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళకి మామూలు ఫలితాలు లేదా మధ్యస్థ ఫలితాలుగా ఉంటాయి. అంటే ఇబ్బందులు లేకపోయినప్పటికి కూడా ఆహ్, ముఖ్యమైనటువంటి నిర్ణయాలనేవి ఏదైనా తీసుకోవాలనుకుంటే, రిజిస్ట్రేషన్స్ అట్లాంటివి చేయాలనుకుంటే, ఈ గ్రహణం తర్వాత చేసుకోండి. అంటే మార్చి 3 తర్వాతనే వీళ్ళు ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఇక శుభ ఫలితాలు పొందేటువంటి రాశులేంటంటే, వృషభ రాశి వాళ్ళు, ధనస్సు రాశి వాళ్ళు మరియు మీన రాశి వాళ్ళకి ఈ గ్రహణం తర్వాత కొన్ని సానుకూలమైనటువంటి మార్పులు సంభవించే అవకాశం ఉంటుంది. ఆహ్, లేదా వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలలో జయం కలిగే అవకాశం ఉంటుంది. ఇక మనం ఇప్పుడు ఏం చేద్దామంటే రాసుల వారీగా గ్రహణం యొక్క ఫలితాల్ని, అదేవిధంగా పరిహారాల్ని వాళ్ళు ఆచరించాల్సినటువంటి మంత్రాల గురించి వివరంగా చెప్పుకుందాము. మొదటగా మేషరాశి వాళ్ళు. ఈ మేషరాశి వాళ్ళు ఈ యొక్క గ్రహణం తర్వాత కొన్ని సంతానపరమైనటువంటి ఆందోళన చెందే అవకాశం ఉంటుంది. అనవసరమైనటువంటి ఖర్చులు ఉండే అవకాశం ఉంటుంది. మానసిక ప్రశాంతత కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. దీనికి పరిహారంగా వీళ్ళు అంటే మేషరాశి వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టకాన్ని పఠించండి. అదేవిధంగా అవకాశం ఉన్నవాళ్ళు ఎర్రటి వస్త్రాల్ని లేదా ఎర్రటి వస్త్రంలో కందిపప్పు ఉంచి
సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో గానీ, లేదా కుజగ్రహం ముందర దానం చేస్తే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశం ఉంటాయి. అదేవిధంగా వీళ్ళు జపించాల్సినటువంటి మంత్రము ఓం లక్ష్మీనారాయణాయ నమః లేదా ఓం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని ఈ గ్రహణ కాలంలో పఠించండి. చక్కటి ఫలితాలుంటాయి. తర్వాత వృషభ రాశి వారు. వృషభ రాశి వారికి యొక్క ఫలితం ఏంటంటే, ఇది శుభకరంగా ఉంది. అంటే ఈ రాశి వాళ్ళకి గ్రహణం వీళ్ళకు కార్యసిద్ధి కలుగుతుంది. మిత్రుల సహాయం అందుతుంది. ఏదైనా ఆస్తి గొడవలు ఉంటే కనుక పరిష్కారం అవుతాయి. పరిహారం అంటే ఇంకా కూడా విజయం సాధించాలంటే మహాలక్ష్మి అమ్మవారి అష్టకాన్ని పఠిస్తూ కూర్చోండి ఇక్కడ గ్రహణం సందర్భంలో. అదేవిధంగా గ్రహణం పూర్తయిన తర్వాత వీళ్ళు పేదలకి పాలు లేదా పెరుగు దానం చేసే అవకాశం ఉంటే చేయండి. తప్పకుండా వీళ్ళు ఉత్తమ ఫలితాలు తీసుకుంటారు. అదేవిధంగా వీళ్ళు గ్రహణ కాలంలో ఓం గోపాలాయ ఉత్తరధ్వజాయ నమః లేదా ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనే స్మరణతో కూర్చోండి. తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. ఇక మూడవది వచ్చేసి మిథున రాశి వారు. మిథున రాశి వారికి ఫలితము ఏంటంటే ధైర్య సాహసాలు పెరుగుతాయి. కాకపోతే సోదరులు ఉంటారు కదా, అన్నదమ్ములతో కొంచెం విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళు ప్రయాణం చేసేప్పుడు జాగ్రత్తగా చేయండి. ఆలోచించి ఆచితూచి చేయండి. అంటే గ్రహణం కొంచెం ఇబ్బందికరంగానే ఉందని చెప్పొచ్చు. అది చూసుకోండి. అదేవిధంగా వీళ్ళు విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ ఉండడము, విష్ణు ఆరాధన చేస్తూ ఉండడము, లేదంటే గ్రహణం విడిచిన తర్వాత ఆకుపచ్చని వస్త్రాన్ని దానం చేయడము చక్కగా ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. వీళ్ళు ఏం చేయాలంటే ఓం కృష్ణాయ నమః, ఓం కృష్ణాయ నమః లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ కూర్చోండి. నాలుగవది కర్కాటక రాశి. వీళ్ళకి ఫలితం ఏంటంటే అశుభంగా ఉంది. ఎందుకంటే గ్రహణానికి వ్యయస్థానం అవుతుంది కాబట్టి అశుభంగా ఉంది. కుటుంబంలో కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు రావచ్చు. మాట జారే అవకాశం ఉంటుంది. కొంచెం పౌరుషంగా మాట్లాడడం తగ్గించుకోండి. ఈ గ్రహణం యొక్క పరిహారం ఏంటంటే చంద్రగ్రహణ శాంతి చేసుకోండి. దీని అర్థం ఏంటంటే శివుడికి అభిషేకం చేయడం, శివాలయంలో అభిషేకం చేయడము, బియ్యము మరియు పాలు దానం చేయడము అత్యంత ముఖ్యము అని గుర్తుంచుకోండి. వీళ్ళు జపించాల్సినటువంటి మంత్రం ఏమిటంటే, అంటే గ్రహణ కాలంలోనే గుర్తుపెట్టుకోండి. ఓం హిరణ్యగర్భాయ అవ్యక్త రూపిణే నమః లేదా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అన్న స్మరణతో కూర్చోండి. తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. ఇక సింహరాశి. సింహరాశి ఫలితం ఏంటంటే అత్యంత జాగ్రత్త వహించాల్సినటువంటి సందర్భం సింహరాశి వాళ్ళు. ఎందుకంటే గ్రహణము ఈ సింహరాశి వారి యొక్క సింహరాశిలోనే జరుగుతుంది. సింహరాశిలో పుబ్బ నక్షత్రంలో అవుతుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు, మనస్తాపం చెందడము, అదేవిధంగా మానసిక అశాంతులు పెరగడం జరిగే అవకాశం ఉంటుంది. మీరు గ్రహణ శాంతి చేసుకోవాలి. అదేవిధంగా వీలైతే జపం చేయించుకోండి. ఆదిత్య హృదయం పఠించడము, అదేవిధంగా గోధుమలతో మరియు కంచు పాత్రలో నెయ్యి వేసి దానం చేయడము, అంటే గోధుమలు ప్లస్ కంచు పాత్రలో నెయ్యి వేసి దానం చేయడం అనేది వీళ్లకు సూచించదగ్గ ఒక దానము. అది కాకుండా గ్రహణ సందర్భంలో ఓం బ్రహ్మణే జగదాధారాయ నమః, మళ్ళీ చెప్తున్నాను, ఓం బ్రహ్మణే జగదాధారాయ నమః లేదా ఓం గణిసూర్యాయ ఆదిత్యాయ నమో నమః అనే మంత్రాన్ని జపిస్తూ కూర్చోండి. తర్వాత కన్యారాశి వాళ్ళు. ఈ కన్యారాశి వాళ్ళకు కూడా శుభంగా ఉంది. వీళ్ళు అనవసరంగా ప్రయాణాలు చేయకండి. ఈ గ్రహణం తర్వాత పెట్టుకోండి. అది కాకుండా నిద్రలేమి ఉంటుంది. ధన వ్యయము వచ్చే అవకాశం ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. వీరు విష్ణువు ఆరాధన చేయడము, అదేవిధంగా గ్రహణం విడిచిన తర్వాత పెసరపప్పు దానం చేయడము, దీనివల్ల గ్రహణ దోష నివారణ కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. వీళ్ళు జపించాల్సినటువంటి మంత్రం ఏమిటంటే ఓం నమో భగవతే పీతాంబరాయ నమః, ఓం నమో భగవతే పీతాంబరాయ నమః లేదా ఓం విష్ణవే నమః అనే మంత్రాన్ని జపిస్తూ కూర్చోండి చక్కగా. తర్వాత తులారాశి వాళ్ళు. ఈ తులారాశి వాళ్ళకి ఈ యొక్క గ్రహణం అనేది శుభప్రదంగా ఉంది. ఆర్థికంగా లాభాలు వస్తాయి. ఏదైనా ఆగిపోయినటువంటి పనులు పూర్తి చేసే అవకాశం ఉంటుంది. సమాజంలో గౌరవము పెరిగే అవకాశం ఉంటుంది. చక్కగా ఉంది. ఓ విధంగా చెప్పాలంటే తులారాశి వాళ్ళకి ఈ పరిహారం అంటే ఇంకా విజయం సాధించాలంటే గ్రహణ సందర్భంలో లలితా సహస్రనామ పారాయణం చేస్తూ కూర్చోండి. తెలుపు రంగు వస్త్రాలు దానం చేయండి. గ్రహణం విడిచిన తర్వాత అది చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క వీళ్ళు జపించాల్సిన మంత్రం ఓం తత్వ నిరంజనాయ
తారక రామకాయ నమః అని చెప్పుకోండి. తత్వ నిరంజనాయ తారక రామకాయ నమః లేదా ఓం శ్రీ లలితాదేవ్యై నమః అనే మంత్రాన్ని జపిస్తూ కూర్చోండి. ఇక 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి పెరిగినప్పటికి కూడా వాళ్ళు విజయం సాధించే అవకాశం కలుగుతుంది. పై అధికారులతో మాట పట్టింపులు వస్తాయి. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా మాట్లాడండి. వీళ్ళకి పరిహారం ఏమిటంటే హనుమాన్ చాలీసా పఠనం చేయండి. అదేవిధంగా బెల్లం దానం చేయండి. ఇది శుభప్రదాన్ని ఇస్తుంది, శుభాన్ని ఇస్తుంది. వీళ్ళు జపించాల్సినటువంటి మంత్రం ఏమిటంటే ఓం నారాయణాయ నమః, ఓం నమో నారాయణాయ సురసింహాయ నమః, ఓం నమో నారాయణాయ సురసింహాయ నమః అనే మంత్రాన్ని పఠించండి. లేదా ఓం హనుమతే నమః, ఓం హనుమతే నమః స్మరణతో ఉండండి. తర్వాత ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వాళ్ళకి చక్కగా మంచి ఫలితం ఉంది అని చెప్పొచ్చు. అదేవిధంగా పితృ సంబంధమైనటువంటి సమస్యలు కొంచెం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళకు సహజంగా అదృష్టం తక్కువగా ఉండడం వల్ల ఆధ్యాత్మిక చింతన పెరిగే అవకాశం ఉంటుంది. అంటే దైవం వైపు వీళ్ళ మనస్సు మరలుతుంది. వీళ్ళు చేయాల్సినటువంటి పరిహారం ఏమిటంటే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. అదేవిధంగా శనగల్ని దానం చేస్తూ స్వామివారి అంటే యొక్క కృష్ణ భగవాను యొక్క స్మరణ చేస్తూ జపం చేస్తూ కూర్చోండి. శనిగల్ని దానం చేయండి. వీళ్ళు జపించాల్సిన మంత్రం ఏమిటంటే ఓం దేవకృష్ణాయ ఊర్ధ్వదంతాయ నమో నమః లేదా ఓం గురవే నమః అని స్మరణతో ఉండండి. ఓం గురవే నమః. తర్వాత మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఫలితం అశుభంగా ఉంది. ఆకస్మికంగా వచ్చేటువంటి ఇబ్బందులు వీళ్ళు ఎదుర్కోబోతున్నారు. ఆరోగ్య సమస్యలు వస్తాయి. అదేవిధంగా వీళ్ళు వాహనాలను నడిపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా నడపండి. ఇక అంటే గ్రహణానికి సంబంధించినటువంటి పరిహారము మృత్యుంజయ మంత్రాన్ని జపించండి. వీలైతే నల్ల నువ్వులు కానివ్వండి లేదా నూనె దానం చేయండి. ఈ గ్రహణం విడిచిన తర్వాత వీళ్ళు జపించాల్సినటువంటి మంత్రం ఏమిటంటే ఓం వత్సలాయ నమః, ఓం వత్సలాయ నమః, ఓం శనైశ్చరాయ నమః. ఏదైనా పర్వాలేదు. ఓం వత్సలాయ నమః అయినా పర్వాలేదు, శనైశ్చరాయ నమః అయినా పర్వాలేదు. తర్వాత కుంభరాశి. కుంభరాశి వారి యొక్క ఫలితం ఏమిటంటే అంటే గ్రహణ ఫలితం ఏమిటంటే భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అది వాక్స్థానంలోకి వెళ్ళిపోయాడు శని, అందువల్ల అవుతుంది. అది కాకుండా భాగస్వామ్య వ్యాపారాలలో నష్టపోయే అవకాశం ఉంటుంది. భాగస్వామ్యం చేయకండి. తర్వాత పరిహారం ఏమిటంటే శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండండి. శివుడి ఆరాధన చేయండి. అదేవిధంగా పేదలకు అన్నదానం చేయడం చాలా మంచిది. వీళ్ళు జపించాల్సినటువంటి మంత్రం అంటే గ్రహణం సందర్భంలో ఓం ఉపేంద్రాయ అచ్యుతాయ నమః, ఓం ఉపేంద్రాయ అచ్యుతాయ నమః లేదా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ కూర్చోండి. చివరి రాశి అయినటువంటి మీనరాశి. ఇప్పుడు ఈ మీనరాశి వాళ్ళకి ఫలితము శుభప్రదంగా ఉంది. అదేవిధంగా శత్రువులపై విజయం సాధించే అవకాశం ఉంటుంది. అనారోగ్య సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంటుంది. ఉపశమనం లభిస్తుంది. అదేవిధంగా రుణ విముక్తి కలుగుతుంది. అంటే ఏదైతే దీర్ఘకాలికంగా రుణాలతో ఉన్నారో వాళ్ళు కొంచెం మార్పు చెందే అవకాశం ఉంటుంది. చివరగా అంటే వీళ్ళు చేయాల్సినటువంటి పరిహారము గురు చరిత్ర పారాయణ చేసుకోవడము, పసుపు రంగు వస్త్రాన్ని దానం చేయడము గ్రహణం తర్వాత చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి. అది కాకుండా వీళ్ళు జపించాల్సినటువంటి మంత్రం ఏమిటంటే ఓం ఉధృతాయ ఉద్ధారిణే నమః, ఓం ఉధృతాయ ఉద్ధారిణే నమః లేదా ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ కూర్చోండి. ఇక ఒక చిన్న విషయాన్ని చెబుతున్నాను. ఇప్పుడు నేను చెప్పినటువంటి మంత్రాల్లో బీజాక్షరాలు మాత్రం నేను చెప్పలేదు. ఈ మంత్రాలు పురాణోక్తంగా అందరూ జపించగలిగేటువంటి మంత్రాలను గుర్తుపెట్టుకోండి. అది. ఇక రెండవ విషయం ఏం చెప్పాలి అనుకున్నా అంటే ఈ గ్రహణం అనేది ఒక ఖగోళ మార్పు. గ్రహణం వల్ల చాలా అద్భుతమైనటువంటి మార్పులు కలుగుతాయి. దానిలో ఎట్లాంటి సందేహం లేదు. ఇది ఖగోళంలో సంభవించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక శాస్త్రీయ రహస్యము. దీనిలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఒక విషయాన్ని నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఈ గ్రహణం వల్ల ఏదో భయాలు ఏర్పాటు చేసుకొని గ్రహణం వల్ల లాభాలు లేదా నష్టాలు కలుగుతాయని చెప్పేసి భయపడుతూ
మీరు చేయాల్సినటువంటి విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించకుండా ఆగితే మాత్రం ఈశ్వరుడు ఎలాంటి సహాయము చేయలేడని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం 99.99% కర్మ చేసిన తర్వాతే భగవంతుడు 0.000001% ఇస్తాడు. మనము ఏదో జపం చేసుకునో, లేదా ఏదో దానం చేసుకునో, లేదా ఇంకోటి ఏదో పూజ చేసుకునో ఫలితాలు రావాలి, లేదా గ్రహణంలో లాభాలొచ్చాయి, లేదా నష్టాలొచ్చాయని చెప్పేసి భగవంతుని మీద నిందలు వేయడానికి మనకు ఎలాంటి అర్హత లేదని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం కష్టపడ్డ తర్వాత మనం అడుగుదాం భగవంతుడిని. మనం కష్టపడకుండా భగవంతుని మీద భారాలు వేసి, మనం కష్టం చేయకుండా ఫలితాలు రావాలని కోరుకోవడం తప్పు. అదొకటి. ఇక రెండోదేంటంటే ఈ గ్రహణం పేరు మీద విపరీతమైనటువంటి భయాందోళనలు రేకెత్తించే అవకాశం ఉంటుంది. అది వీలైనంత వరకు తగ్గించుకోండి. ఎలాంటి భయాలు అవసరం లేదు. చక్కగా గ్రహణాన్ని ఎవరైతే చూడాలి అని అనుకున్న వాళ్ళు చూసుకోండి చక్కగా. కాకపోతే ఏంటంటే సింహరాశి వాళ్ళకి ఫలితాలు ఇలా ఉన్నాయని చెప్తున్నాను. అది కాకుండా శాస్త్రీయ కోణంలో గ్రహణం అనేది ఒక అద్భుతము. అది ఆ సందర్భంలో మనకు ప్రపంచంలో లేదా ఖగోళం నుండి వచ్చేటువంటి రేసెస్ ఏదైతే ఉంటాయో భూమి మీద అందరి మీద ప్రభావం పడుతుంది కాబట్టి వీలైనంత వరకు అక్కడ జాగ్రత్త పడండి అని చెప్పడానికే ఇదంతా కూడా మనకు శ్లోక రూపంలో లేదా మంత్ర రూపంలో లేదా ఆహార నియమ రూపంలో అదేవిధంగా దేవాలయాల మూసివేత తెరవడము ఈ విషయాలలో ఉంది. అది తప్ప ఇంకేం లేదు. నేను మీ డాక్టర్ వేణుమాధవ్ శర్మ. శాస్త్రీయ కోణంలో మన పూజల్ని ఆచరిస్తూ ఆ పరమేశ్వరుడు సన్నిధానాన్ని మనం చేరుకుందాము. చూస్తున్నానండి అద్వైతం యూట్యూబ్ ఛానల్. చివరగా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని 10 మందికి చేరవేయండి. అంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్స్ చేస్తూ ఉండండి. ఇలా మీ ప్రోత్సాహం వల్లే మన ఛానల్ ఉధృతి అంటే ఉన్నత స్థితికి చేరుకునే అవకాశం ఉంటుంది. నమస్కారం.